అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల తులసీదళం ఎపిసోడ్ 3. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇక వెళ్దామా మరి నవల్లేకి. శ్రీధర్ తన ఛాంబర్కి రాగానే శారదకి ఫోన్ చేశాడు. హలో మిసెస్ శ్రీధర్ హియర్ అట్నుంచి వినిపించింది. అతడి మనసంతా ఆనందంతో నిండి ఉంది. లోపల నుంచి ఉబికి ఉబికి వస్తుంది. ఎంత ఆపుకుందామన్నా ఆగడం లేదు. స్వరంలో అదేమీ కనపడకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ శారు అన్నాడు. మీరా? నేనే. ఒక విషయం చెప్పు. నేను ఇంటి నుంచి బయలుదేరాక నువ్వు పూజ గదిలోకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించావు కదూ? నేను మీకు తెలుగు సినిమాలో హీరోయిన్ లాగా కనపడుతున్నానా? అట్నుంచి వినిపించింది. అతడు నవ్వుతూ నా ప్రశ్నకి సమాధానం అది కాదు అన్నాడు. ఇంతకీ ఏమైందో చెప్పండి అందామె భర్త కంఠంలో వినిపిస్తున్న ఆనందాన్ని గుర్తించి. మై స్వీట్ హార్ట్ విను, వీఆర్ ఫ్లయింగ్ అప్ టు పారస్. అవతల ఊపిరి బిగపట్టి ధ్వని. పారసా? హహహా, పారసే. జే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనం పెళ్ళైన కొత్తలో హనీమూన్ చేసుకోలేదని ఇప్పుడు పంపుతున్నారు. 1-2 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చేస్తాం. మళ్ళీ ఇక్కడే కంటిన్యూ అవుతాం. శ్రీ, ఈ విషయం మీరు స్వయంగా వచ్చి చెప్పకుండా ఫోన్లో చెప్పడం వల్ల ఎంత గొప్ప బహుమతి మిస్ అయ్యారో తెలుసా? అతడికో క్షణం అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి కుర్చీలోకి ముందుకు వంగి సన్నగా విజిల్ వేసి డార్లింగ్, ఆ బహుమతి అంటూ ఏదో చెప్పబోయాడు. రిసెప్షనిస్టు వింటుంది. అన్నీ పర్సనల్గా. ఓకే ఫోన్ పెట్టేశాడు. కాశ్యామిని, కాత్యాశ, కామిని, క్రామ్, క్రీం, క్రోధమాత్సర్య, నాసిగిరాణి. అర్ధరాత్రి 12 గంటల వేళ దట్టమైన చీకట్లో శ్మశానం నడిబొడ్డున కూర్చుని అతడు క్షుద్ధ దేవతల్ని పిలుస్తున్నాడు. దూరంగా ఎక్కడో చితి కాలుతున్న వెలుగు మినుక్కు మినుక్కుమని కనబడుతోంది. చెట్టు సందు కొమ్మల్లో ఒక గుడ్లగూబ ఆగి అరుస్తుంది. పిచ్చి మొక్కలు రాళ్ళగుట్టల మధ్యలో హోమం పొగ పైకి లేచి చీకట్లో కలిసిపోతుంది. పక్కనే కూర్చొని దానిలో ధూపం వేస్తున్నది సాహీరా. అతడో ముస్లిం యువకుడు. గురువు దగ్గర తాంత్రికంగా విద్యలు నేర్చుకోవడానికి వచ్చాడు. దాదాపు 5 సంవత్సరాల నుండి సఫరేలు చేస్తున్న అతడికి విద్య నేర్పబడలేదు. ఎముకలు కొరికే చలిలో స్నానాలు చేశాడు. అర్ధరాత్రి వరకు అడవుల్లో తిరిగి గురువు అడిగినవన్నీ సంపాదించాడు. తెల్లవారుజామున వరకు శ్మశానాలలో తిరిగి కపాలాల్ని సంపాదించాడు. ఇప్పుడిప్పుడే గురువు కృప సంపాదించగలుగుతున్నాడు. ఒరిస్సా రాష్ట్రపు సరిహద్దుల్లో ఉన్న బిస్తా గ్రామానికి 4 మైళ్ళ దూరంలో ఉన్న శ్మశానం అది. మంత్రకాల గురించి, చేతబడుల గురించి తెలిసిన వాళ్ళకి ఆ విషయం చెప్పగానే జ్ఞాపకం వచ్చేది బిస్తా. అక్కడున్న పిల్లవాడు కూడా శూన్యంలోకి చూస్తూ ధ్యేయంతో మాట్లాడతాడని ప్రతీతి. అక్కడున్న ప్రతి వృద్ధుడు వెనుక ఒక చరిత్ర ఉంది. ప్రతివాడు 20-30 మంది ప్రాణాలు తీసినవాడే. క్షుద్ర విద్యలు 24, వశీకరణ మొదలుగు అంగక్షిద్దం వరకు. మొదటి 12 విద్యల దాకా కొద్దిపాటి కష్టంతో, కొద్దిపాటి అంటే 10 నుంచి 15 సంవత్సరాల వరకు కష్టపడితే అన్నమాట అలవాటు పడతాయి. ఆ తర్వాత విద్యలు చాలా కష్టం. కొద్దిపాటి అంటే 10 నుంచి 15 సంవత్సరాల వరకు కష్టపడితే అన్నమాట అలువడతాయి. ఆ తర్వాత విద్యలు చాలా కష్టం. అన్నిటికన్నా చివరిదైన అంగాక్షిదాన్ని దాదాపు 1000 సంవత్సరాల క్రితం బిస్తా గ్రామంలో వర్సోరా సాధించాడని చెప్పుకుంటారు. ఆ విద్య సాధించిన వారికి క్షిత్ర అనే దెయ్యం వశమై ఉంటుందట. ప్రపంచంలో ఉండే క్రూరమైన క్షుద్ర దేవతలన్నిట్లోకి అదే క్షుద్రమైనదని అంటారు. క్షుద్ర విద్యల్లో 8వది చేతబడి. అయితే ఆ చేతబడిని తిరగొట్టడం కూడా సులభమే. 8వ విద్య రావడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడితే దాన్ని తిరగొట్టే విద్య కూడా నేర్చుకోవచ్చు. అయితే దాని తర్వాత 8 స్థానాలు దాటితే కాశ్మోరా అనే క్షుద్ర దేవత అనుగ్రహం లభిస్తుంది. దీన్ని సహాయంతో కూడా చేతబడి చేయవచ్చు. దీనికి తిరుగులేదు. ఈ కాశ్మోరా అనేది
16వ విద్య. ఇది తెలిసినవాడు బిస్తా గ్రామంలో ఒకడే ఉన్నాడు. అతడు ఇప్పుడు శ్మశానం నడిబొడ్డున కూర్చుని క్షుద్రదేవతల్ని పిలుస్తున్నాడు. అతడి మెడలో మనిషి నరంతో కట్టిన దండ ఉంది. అతడి చేతికి పసిపాప చిటికిన వేలు ఎముక కట్టబడి ఉంది. అతడి వయసు 60 దాకా ఉండవచ్చు. కానీ శరీరం శుష్కించి 90 ఏళ్ల వ్యక్తిలా కనబడుతున్నాడు. అతడి కళ్ళస్థానే 2 ఎర్ర గోళ్లున్నాయి. చెక్కిళ్ళు పీక్కుపోయే చర్మం వేలాడుతోంది. అతడి పేరు కాద్రా. అతడి పెదవులు కదులుస్తున్నాయి. అగ్నిపీఠ శక్తిని జపిస్తున్నాయి. పీత, శ్వేత, అరుణ, కృష్ణ, ధూమ, తీవ్ర, సల్పంగిని, రచీరా, జ్వాలని. అమావాస్య అవటం వల్ల అంతా చీకటిగా ఉంది. దూరంగా నక్క ఒకటి ఊల పెడుతోంది. ఒక అతీతపు పిట్ట వికృతంగా అరుస్తూ ఉత్తర దిక్కులు వెళ్తోంది. ప్రేతాత్మలు మేల్కొని వేలయింది. సాహీ అన్న పిలుపు కాద్రా గొంతులో నుంచి వచ్చింది. 5 ఏళ్ల పరిచయం ఉన్న సాహిర్ కూడా ఆ స్వరానికి వణికిపోయాడు. వణుకుతున్న చేతులతో చేతిలో ఉన్న దొప్ప గురువుకి అందించాడు. అందులో చిక్కటి రక్తం ఉంది. మండుతున్న హోమం ముందు ఆ రక్తాన్ని పెట్టాడు చాద్రా. క్షిత్ పిలిచాడు. క్షిత్ రాలేదు. కోపంతోనూ ఉక్రోషంతోనూ కాద్రా మొహం ఆ మంటల ఎరుపులు మరింత ఇరుపబడ్డాయి. క్షిత్ర ఎలుగెత్తి అరిచాడు. శ్మశానమంతా ఆ స్వరం ప్రతిధ్వనించింది. మనిషి రక్తం కోసం ప్రేతాత్మలు ఆ చుట్టుపక్కల తిరగడం 5-6 సంవత్సరాల ఉపాసనతో సాహిర్కి స్పష్టంగా కనిపిస్తుంది. అయినా క్షిత్ రాలేదు. అప్పటికి నెల నుంచి కాద్రా కఠిన ఉపవాసంతో ఉన్నాడు. ఎన్ని జంతువుల్ని బలి ఇచ్చాడో లెక్కలేదు. అందరూ దేవతలు వస్తున్నారు, క్షిత్రా తప్ప. 1000 సంవత్సరాల తర్వాత మనిషిని ఆవహించడానికి ఆ క్షుద్రదేవతడు వస్తాడు. మరణ హోమం జరుగుతోంది. దూరంగా వెలుగు చుక్క పొడిచింది. కాద్రా దొన్నెలో రక్తాన్ని అష్టభైరవులకు సమర్పించాడు. అతడు పిలవగానే అదృశ్య రూపంలో రురుడు, చంద్రుడు, కాపాలి, కాలుడు మొదలైన వారు వచ్చారు. సాహిర్ చూస్తూ ఉండగానే రక్తం అదృశ్యమైపోయింది. సాహీ అరిచాడు కాద్రా. ఈసారి వచ్చే అమావాస్యతో నేను క్షిత్రానో తేలిపోవాలి. మనని అనుగ్రహించాడా సరే సరి, లేకపోతే ఈ మరణహోమానికి నా శక్తినంతా ధారపోసి అతడిని ఎదుర్కోబోతున్నాను. నేను క్షిత్తాతో ఎవరో తేలిపోవాలి. క్షుద్రదేవత అనుగ్రహం కోల్పోతే మంత్రవేత్త చాలా దారుణమైన ఫలితం అనుభవించవలసి ఉంటుంది. ఎంతోమంది అలా హృదయ విదారకమైన మరణాన్ని పొందటం బిస్తా గ్రామంలో సాహిర్ చూశాడు. రక్తం కక్కుకొని చచ్చిన వాళ్ళు, కనుగుట్లు తేలిపోయి చచ్చిన వాళ్ళు, కాళ్ళు చేతులు ఆడక మంచం మీద నెలల తరబడి తీసుకుని చచ్చిన వాళ్ళు. అయితే క్షుద్రదేవతల్ని జయించిన మంత్రవేత్తలు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కాద్రా ఎదుర్కోబోతున్నది అంతకన్నా బలవంతుడైన క్షిత్రాని. గెలుస్తాడా? సాహీ అతడి దగ్గరికి వెళ్ళాడు. వచ్చే అమావాస్య నాటికి నేనుండకపోవచ్చు. ఇన్నాళ్ళు సుశస్త్రానికి ప్రతిఫలంగా నీకు ఒక విద్య నేర్పుతాను. షాహీర్ మొహం ఆనందంతో వెలిగిపోయింది. గురువుగారు మొదటిసారి కనికరించడమే కష్టం, తర్వాత సులభమే. ఈరోజే నేర్పుతాను. ఏమిటో తెలుసా? అతడు ఊపిరి బిగబట్టాడు. చేతబడి. దెయ్యంలా మర్ర చెట్టు విరబోసుకొని ఉంది. మొదట్లో కూర్చొని ఉన్నాడు సాహిర్. అతడు ట్రాన్స్లో ఉన్నాడు. పెదవులు మాత్రం కాద్రా చెప్పిన మంత్రాల్ని ఉచ్చరిస్తున్నాయి. సమయం ఆసన్నమైంది. కాద్రా మంటల్లో నుంచి ఒక ఇనుప ఊజ తీశాడు. ఎర్రగా మండుతోంది అది. సాహిర్ కళ్ళు మూసుకొనే ఉన్నాడు. కాలి ఉన్న ఇనుప ఊజను కుడివైపు లోపలికి గుచ్చాడు. సాహిర్కి ప్రేతాత్మలు లయా విన్యాసాలు తప్ప మరేమీ కనపడ్డం లేదు. మండుతున్న ఊచ దిగడము తెలియడమూ లేదు. ఊచ ఆత్మస్థానాన్ని తాకింది. కాద్రా శిష్యుడికి మంత్రం చెప్పాడు. బిస్తా గ్రామంలో మరొక మంత్రగాడిని తయారయ్యాడు. J&J యూనియన్ హడావుడి తారాస్థాయిని అందుకుంది. శ్రీధర్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీ భర్తీ చేయడానికి కోటయ్యతో పాటు యాదగిరి కూడా పోటీ చేస్తున్నాడు.
బలాబలాలు సమంగా ఉన్నాయి. శ్రీధర్ ఉన్నప్పటి సంగతి వేరు. అతడు వెళ్ళిపోవడంతో అతడి వర్గం కూడా చీలిపోయింది. అయితే శ్రీధర్ వీటి గురించి పట్టించుకోలేదు. అతడు ఫారెన్ వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నాడు. ఇరువైపులా ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. అప్పటికి లీడర్ ఎన్నిక ఇక ఒకరోజే ఉంది. ఇరు వర్గాలు ప్రొసెసర్స్ లేవదీశాయి. ఒకే సమయానికి 2 గుంపులు ఫ్యాక్టరీ గేటు దగ్గరికి కలుసుకున్నాయి. నినాదాలు ఎక్కువయ్యాయి. శ్రీధర్, రాబర్ట్ అయిన మనవరాలు ఇంకా ఫ్యాక్టరీలో ఆఫీసర్లు అంతా కారిడర్లోకి వచ్చి చూస్తున్నారు. కోటయ్య గుంపులో నుంచి ఎవరో ఒక సోడా సీసా యాదగిరి గుంపులోకి విసరడంతో పరిస్థితి విషమించింది. కోటయ్య గుంపులోను యాదగిరి గుంపులోను ఉన్నట్టుండి అందరి చేతుల్లోకి ఆయుధాలు వచ్చేశాయి. రాబర్ట్ మనవరాల చేతిని గట్టిగా పట్టుకున్నాడు. 10 ఏళ్ల పాప వింతగా చూస్తుంది. శ్రీధర్ హరే అన్నాడు. ఇంకెవరో ఇంజనీర్ పోలీసులకి ఫోన్ చేయడానికి లోపలికి పరిగెత్తాడు. రేయ్ సవాల్ రా సవాల్, సింగిల్ గ్రూప్ ఫైటింగ్ అరుస్తున్నాడు కోటయ్య. అతడు తాగి ఉన్నాడని తెలుస్తూనే ఉంది. శ్రీధర్ మనసు వికలమైంది. J&J కాబోయే డైరెక్టర్ వాళ్ళల్లో ఉన్నాడు. తమ ఎంత గౌరవప్రదంగా నిర్వహించిన పోస్ట్ అది. అతడి ఆలోచనలో తెంపుతూ యాదగిరి పెట్టిన కేక వినిపించింది. ఆ గుంపులో నుంచి అతడు బయటికి వచ్చాడు. మిగతా వారందరూ ప్రేక్షకులే అయ్యారు. యాదగిరి తన దగ్గరికి రాగానే చప్పున లోపల నుంచి కత్తి తీశాడు కోటయ్య. చుట్టూ ఉన్న వాళ్ళంతా దిగ్భ్రాంతులయ్యారు. యాదగిరి కూడా ఒక్క క్షణం విస్తుపోయి అంతలోనే తేరుకొని రేయ్ అని అరిచి ముందుకు దూకాడు. మిగతాదంతా క్షణంలో జరిగిపోయింది. కోటయ్య బలంగా చెయ్యి వెనక్కి లాగి వెంటనే 2 పోట్లు, ఒకటి కడుపులోను ఇంకొకటి డొక్కలోని పొడిచాడు. కొంచెం సేపటి వరకు అక్కడ గాలి స్తంభించింది. గిలగిలా కొట్టుకుంటున్న యాదగిరి శరీరమే చప్పుడు చేస్తుంది. తర్వాత అదే ఆగిపోయింది. యాదగిరి తాలూకు గుంపు రెచ్చిపోయి కదిలే సమయంలో పోలీస్ సైరన్ వినిపించింది. అదే వినిపించకపోతే ఆ రోజు అక్కడ మారణ హోమం జరిగి ఉండేది. పోలీసులు అలికిడి వినిపించగానే కోటయ్య కదిలాడు. చేతిలోని కత్తి క్రింద పడేశాడు. బహుశా అతడికి జరిగిపోయేదంతా ఉరికంబము, శిక్ష అంతా కనపడి ఉంటుంది. పోలీసులు వ్యాన్లో నుంచి దిగపోతూ ఉంటే జువ్వలా ఇంకొక వైపు పరిగెత్తుకోబోయాడు. కానీ అట్నుంచి ఇంకొక జీపు రావడం చూసి ఫ్యాక్టరీలోకి పరుగు తీశాడు. 4 వైపుల నుంచి విజిల్స్ వినిపించడంతో బెదిరిపోయి ఒక్క క్షణం ఆగాడు. చావే ధైర్యం అతడి మొహంలో స్పష్టంగా కనపడింది. ఒక్క ఊపులో విసురుగా శ్రీధర్ వాళ్ళ నిల్చున్న వైపు గాలిలో దూసుకు వచ్చేశాడు. ఏం జరుగుతోందో అందరూ గ్రహించబోయే లోపుగానే రాబర్ట్ చేతిని పట్టుకొని అమాయకంగా నిలబడి ఉన్న పాపని 2 చేతుల్లోకి తీసుకొని అదే వేగంతో ఫ్యాక్టరీ ఆవరణంలోకి పరిగెత్తేశాడు. అందరూ క్షణం నిశ్చేష్టులయ్యారు. ముందుగా తేరుకున్నది శ్రీధర్. ఆగు అని అరుస్తూ వెనక్కి పరిగెత్తాడు. కోటయ్య చేతిలో పాప గిలగిలా కొట్టుకుంటుంది. వెనకే ఉన్న రాబర్ట్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ప్లేన్ యాక్సిడెంట్లో కొడుకు కోడలు చనిపోతే అతనికి ఇచ్చిన ఒకే ఒక గుర్తు ఆ పాప. అతడు ఆమెను తన ప్రాణం కన్నా మిన్నంగా చూసుకుంటున్నాడని అందరికీ తెలుసు. అతడలా నిశ్చేష్టుడై నిలబడి ఉండగానే కోటయ్య పాపతో సహా క్రైన్ పైకెక్కేశాడు. వెనకే శ్రీధర్. కోటయ్య పై వరకు ఎక్కి అరిచాడు. ఖబర్దార్, ఎవరన్నా ముందుకొస్తే పాపని విసిరేస్తాను. 50 అడుగుల ఎత్తు నుంచి అరవటం అందరికీ స్పష్టంగా వినిపిస్తుంది. పోలీసులు ప్రేక్షకులే అయ్యారు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒక జీపు మాత్రం ఉంచాలి, లేకపోతే అంటూ పాపని నొక్కి పెట్టాడు. పాప చేసిన ఆర్తనాదం అందరి గుండెల్ని కలిచివేసింది. పోలీస్ ఇన్స్పెక్టర్ మైక్ అందుకున్నాడు. నీవు ఎక్కడికి తప్పించుకోలేవు, కిందికి దిగిరా, నీకు శిక్ష తక్కువ పడుతుంది. దానికి ప్రతిగా 1 నిమిషం టైం ఇస్తున్నాను అన్న సమాధానం వినిపించింది. పెద్ద గోడకు క్రేన్ ఆనిచ్చి ఉంది. దాని క్రిందంతా విశాలమైన మైదానంలో ఉంది. పైకి చేరిన కోటయ్యకు కిందున్న మనుషులంతా గుంపులుగా కనిపిస్తున్నారు. ఆ గుంపులో నుంచి ఎవరన్నా ముందుకొచ్చి క్రైన్ వైపు నడిస్తే అతడికి కనపడుతుంది. ఆ ధీమాతోనే అతడు కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నాడు. తను వెనక నుంచి పైకి వస్తున్న శ్రీధర్ని గుర్తించనే లేదు. శ్రీధర్ అతడి వెనక మెట్టు మీద నిలబడి నెమ్మదిగా
కోటయ్య అన్నాడు. గాఢమైన నిశ్శబ్దంలో ఆ పదం ప్రక్కనే బాంబు పేలినట్టు వినిపించింది. క్రిందికి చూస్తున్న కోటయ్య ఉడిక్కి పడ్డాడు. ఒక్క క్షణం అతడికి ఏమీ అర్థం కాలేదు, ఏమీ తోచలేదు కూడా. అసలే ఇప్పటి వరకు జరిగిన సంఘటనతో దాదాపు పిచ్చివాడయ్యాడు. దాంతో అతడు మృగంలా అరుస్తూ వెనక్కి తిరిగి శ్రీధర్ మీదికి దూకబోయి ఆ తొందరలో క్రింద ఉన్న మెట్ల సంగతి చూసుకోక క్రెయిన్ ఇనుప సందల మధ్య అతడి కాలి మెడిపడ్డం, క్రిందికి జారిపోతూ ఉండగా శ్రీధర్ ఒక్క గెంతులో ముందుకు దూకి అతడి చెయ్యి పట్టుకొని పైకి లాగపోవటం క్షణంలో జరిగాయి. క్రింద నుంచి హాహాకారాలు వినిపించాయి. 50 అడుగుల ఎత్తులో అతడి చెయ్యి పట్టుకున్న కోటయ్య గాల్లో వేలాడుతున్నాడు. కోటయ్య చేతిలో పాపని ఇలా అందివ్వు అన్నాడు శ్రీధర్, క్రెయిన్ రెండో వైపు నుంచి చెయ్యి అందిస్తూ. ఇవ్వను అన్నాడు కోటయ్య. చావనన్నా చస్తా గాని పాపని వదలను. ఒంటి చేత్తో తన బరువుని కోటయ్యని మొయ్యవలసి రావడం వల్ల చెయ్యి లాగుతోంది. ఇంకెంతసేపు పట్టుకుని ఉండలేడు. అందరం పడిపోతాం అన్నాడు. అయినా సరే ఒక్క క్షణం ఏం చెయ్యాలో తోచలేదు. కోటయ్య అన్నాడు, పాపని పైకివ్వగానే నన్ను వదిలేయటానికా? ఈ ప్రశ్నతో శ్రీధర్లో అణిగిపోతున్న ఆశ చివురించింది. నా గురించి నీకు బాగా తెలుసు. పాప నీవు, నిన్ను పైకి లాగుతాను, అంతవరకు హామీ ఇస్తున్నా. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాను. మోసం చేయకూడదు. చెయ్యను. కోటయ్య తెలెత్తి అతని వైపు చూశాడు. ఒక చేత్తో వేలాడుతున్న శ్రీధర్ ఇద్దరి చూపులు క్షణంలో కలుసుకున్నాయి. శ్రీధర్కి క్షణక్షణం నిస్సత్వ ఎక్కువైపోతుంది. కోటయ్య భారీ శరీరాన్ని ఒక చేత్తో ఆపలేకపోతున్నాడు. కోటయ్య పాపని భుజం మీదికి ఎత్తాడు. అక్కడి నుంచి శ్రీధర్ చెయ్యి పట్టుకొని పాప పైకి పాకింది. చేతి నరాలు తెగిపోతున్న బాధను పళ్ళ బిగున అదిమిపట్టి పాప క్రేన్ చివర పట్టుకొని పైకి ఎక్కింది. అది చూసి ఇన్స్పెక్టర్ ఒకడు పరిగెత్తికి వెళ్ళి ముందుకు రాబోయాడు. స్టాప్ అరిచాడు శ్రీధర్. డోంట్ కమ్. కోటయ్య కళ్ళల్లో కృతజ్ఞత క్షణం పాటు మెరిసింది. శ్రీధర్ ఊపిరి బిగపట్టి చేతిని పైకి లాసాగాడు. కోటయ్య శరీరము గాల్లో ఒక్కొక్క అంగళం పైకి రాసాగింది. కానీ ఎంత బలాన్ని ఉపయోగించినా నిరార్థకమే అవుతోంది. భుజం తెగిపోతున్నదన్నంత బాధ. రెండో చేయి అందితే బావుండును, కానీ రెండో చేయి వదిలితే ఇద్దరికీ ప్రమాదం. కేవలం కాళ్ళు మెలవేసి క్రెయిన్ని పట్టుకోవాలి. ఒక చేత్తో అయితే కేవలం కోటయ్యకే ప్రమాదం. నిర్ధారించుకోవడానికి ఎక్కువ సమయం లేదు. క్రెయిన్ మెట్ల మీద కాళ్ళు పెట్టి రెండో చేయి వదిలిపెట్టి దాంతో కోటయ్యను పట్టుకున్నాడు. మరుక్షణం అతడు కూడా క్రిందికి వచ్చాడు. కానీ కోటయ్య క్రెయిన్కి దగ్గరయ్యాడు. జరిగిందంతా కోటయ్యకు అర్థమైంది. శ్రీధర్ బాబు, కోటయ్య కళ్ళ నిండా నీళ్లు. మీరు దేవుడు బాబు అన్నాడు. కానీ దేవుడు కనికరించనే లేదు. కోటయ్య కాలు పెట్టిన చోట బోల్టు వదులుగా ఉంది. అది చూసుకొని అతడు పట్టు దొరికిన ఆనందంతో దాని మీద బరువు ఆనిచ్చి శ్రీధర్ని తన కూడా లాక్కున్నాడు. అతడికి పట్టు దొరికిందన్న ఉద్వేగంతో శ్రీధర్ తన చేతిని వదిలిపెట్టాడు. ముందు కోటయ్య, వెనక శ్రీధర్. ఎవరో కెవ్వనరిచారు. చెవుల్లోకి రివ్వును వీస్తున్న గాలి. ఆధారం దొరక్క కొట్టుకుంటూ కాళ్ళు చేతులు భూమి ఆహ్వానిస్తూ ఉన్నాయి. క్షణంలో పటేల్న తగలబోయే భూమి 1 సెకండ్, ఒక్క క్షణమే, స్ప్లిట్ సెకండ్ తలక్రిందలుగా జారిపోతూ ఉంటే శరీరం తేలికైన అనుభూతి. అరక్షణం ముందుగా క్రిందికి జారుతున్న కోటయ్య నూతులోకి బొక్కినలా చుట్టూ చూస్తున్న వాళ్ళ ఆకారాలు అస్పష్టంగా. భూమి మీద ఉన్న చిన్న చిన్న మిషన్లు చెల్లాచెదురుగా. దడేలన శబ్దం, అరుపు. కోటయ్య పడిపోయాడు. తెల నేల కొట్టుకుంది. ఫౌంటైన్లో నుంచి చిమ్మినట్టు రక్తం మడుగు. ఇంకా తయారవలేదు. తను పడిన తర్వాత తయారవుతుందేమో. అయిపోయింది. ఇక 2 సెకండ్లో ఎర్రటి ఎరుపు. రేపటి న్యూస్ పేపర్లో ఈ దారుణాల గురించి పడుతుంది. స్పృహ తప్పుతోందా? తప్పిన స్పృహలో నుంచి ప్రాణం పోతోందా? ఒక్క క్షణంలో ఎన్ని ఆలోచనలు. ఇంకా 1 సెకండ్. అతడు గాలిలో చప్పున డైవ్ చేశాడు. తల పైకి వచ్చి వెలకిలా పడేలా మెత్తటి కోటయ్య శరీరం మీద వెలకిలా అతడు. సాంబయ్యకి 100 అడుగుల దూరంలో సాహిర్ నడుస్తున్నాడు. చాలా జాగ్రత్తగా అతడిని గమనిస్తూనే ఉన్నాడు. దాదాపు అరగంట నుంచి అతడిని వెంబడిస్తున్నా కావాల్సింది దొరకడం లేదు.
సాహిర్కి కావాల్సింది కూడా పెద్ద విషయమేమీ కాదు. సాంబయ్య కుడికాలుతో తొక్కిన మట్టి, అవును మట్టి. సాంబయ్యని 1 రోజుల్లో చంపుతానని చెప్పి అతడు సాంబయ్యకి ప్రత్యర్థి దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడు. 100 రూపాయలకి ప్రాణాలు తీయడం బిస్తా గ్రామ వాసులకి సర్వసాధారణ విషయమే. అయితే ఇప్పుడు అది అంత సులభ సాధ్యమైన విషయంగా కనిపించడం లేదు. సాంబయ్య నడకలో నుంచి ఆ మెలిక ఉంది. అడుగు తీసి వేసేటప్పుడు మట్టి అడుగుజాడను కప్పివేసినట్టు నడుస్తున్నాడు. చేతబడు భయమున్న పల్లెటూళ్ళల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలా నడవడం నేర్పుతారు. సాహిర్కి ఏం చెయ్యాలో తోచడం లేదు. అంతలోనే సాంబయ్య ఇల్లు చేరుకుని లోపలికి వెళ్ళిపోయాడు. సాహిర్ నిరాశతో ఇంటికి వచ్చేశాడు. కాద్రా అతడి కోసం చూస్తున్నాడు. ఆ గది మధ్యలో ముగ్గు వేసి ఉంది. ముగ్గు మధ్యలో చిన్న ఎముక, చీపురు, పక్కనే ఒక పాత్ర ఉన్నాయి. ఆ పాత్రలో సింహం మూత్రం ఉంది. పాత్ర పక్కనే చిన్న తెల్లగుడ్డ పరిచి ఉంది. దాని మీద ఒక వెంట్రుక ఉంది. అది అడవి పందిది. సింహపు మూత్రము, అడవి పంది వెంట్రుక చేతబడుల్లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. పూనా జూలో అధికారులు వారానికి 1 రోజు ఈ 2 వస్తువులు అమ్ముతారు. వీటి కోసం క్యూలో నిలబడతారు. ఏమైంది అడిగాడు కాద్రా. సాహిరా జరిగింది చెప్పాడు. కాద్రా బ్రుకట ముడిపడింది. మట్టి దొరకలేదా అన్నాడు. మట్టి దొరక్కపోయినా చేతబడి చేయొచ్చు, కానీ అంతవరకు ఇంకా సాహిర్కి చెప్పలేదు. అతడికింకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాడు. ఏం చేశావు అడిగాడు సాహిర్ని. అతడు తెల్లమొహం వేశాడు. అక్కడే ఉన్న సాంబయ్య ప్రత్యర్థి కాద్రా వైపు తిరిగి మీరు చెయ్యండి అన్నాడు. కాద్రా మొహం కఠినంగా మారింది. ఒక్కడొప్పుకున్నాక ఆ పనిని ఇంకొకటి చెయ్యడం బిస్తా సాంప్రదాయానికే విరుద్ధం. అతడి కళ్ళల్లో ఎరుపు చూసి పోని వదిలేసుకుంటానులేండి అన్నాడు. సాహిరా మొహం చిన్నబోయింది. మొట్టమొదటిసారి ప్రయోగం చేయబోయి ప్రయత్నం ఇలా విఫలమైనందుకు వాణ్ణి నాశనం చేయడమే కదా మీ ఉద్దేశం అన్నాడు. అవును, వాడి ఆస్తి గేదెలే కదా తలూపాడు. సాహిరా తేలిగ్గా శ్వాస పీల్చుకొని వాటిని వట్టిపోయేటట్టు చేస్తాను అన్నాడు. ఆ రాత్రి 12 గంటల ప్రాంతంలో సాహిరా సాంబయ్య పశువుల కొట్టంలో ఉన్నాడు. నెమ్మదిగా ఏమాత్రం చప్పుడు కాకుండా అతడు ప్రతి గేదె దగ్గరికి చేరి గోరుతో కొమ్ము మీద గోకి ఆ పొడిని కొద్ది కొద్దిగా స్వీకరిస్తున్నాడు. ఇది జరిగిన 10 రోజులకు సాంబయ్య ఒట్టిపోయిన పశువుల్ని కటిక దుకాణానికి అమ్మేసి బికారైపోయాడు. ఇది బిస్తా చరిత్ర. ఇంత దారుణంగా ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన నవల్లో తప్పులు ఏమైనా దొర్లినా, చుట్టుపక్కల డిస్టర్బెన్స్ ఏమన్నా జరిగినా పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.